హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతో తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఇవాళ సెషన్ మనం ఎండోక్రైన్ సిస్టమ్ ది పార్ట్ 2 కంప్లీట్ చేసుకుంటాం. దీంతో ఇవాళ మన చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇవాళ మన సెషన్ లో ఏం నేర్చుకుంటాం అంటే అడ్రినల్ గ్లాండ్ గురించి నేర్చుకుంటాం, ప్యాంక్రియాస్ గురించి నేర్చుకుంటాం, ఇంకేవైతే గొనాడ్స్ ఉన్నాయో వాటి గురించి నేర్చుకుంటాం. అది కాకుండా ఏవైతే యాక్సెసరీ గ్లాండ్స్ ఉన్నాయో అవి లాస్ట్ లో మెకానిజం ఆఫ్ హార్మోన్ యాక్షన్ తో మన చాప్టర్ ని కంప్లీట్ చేస్తాం. సో నా వాయిస్ అది క్లియర్ గా ఉందంటే చాట్ సెక్షన్ లో థమ్స్అప్ ఇచ్చేయండి. త్వరగా మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఇస్ మై వాయిస్ క్లియర్లీ ఆడిబుల్? అందరికీ నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? జస్ట్ అ మినిట్. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో హలో హలో. ఓకే, సరే అయితే. ఓకే, వాయిస్ క్లియర్, అంతా ఫైన్. సరే, ఓకే. సో లెట్ us కంటిన్యూ విత్ ద సెషన్. ఓకే, సరేనా? ఓకేనా? ఆల్ రైట్, ఓకే. పదండి మొదలెడదాం. లెట్ us స్టార్ట్ ద సెషన్. సో నిన్నటి వరకు మనం థైమస్ గ్లాండ్ వరకు కంప్లీట్ చేసాము. ఇవాళ మనం ఫర్దర్ ఇంకా అడ్రినల్ గ్లాండ్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో లెట్ us బిగిన్ ద సెషన్. పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం అడ్రినల్ గ్లాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో వాట్ ఈస్ అడ్రినల్ గ్లాండ్? ఎక్కడ ఉన్నది అడ్రినల్ గ్లాండ్? ఎన్ని ఉన్నాయి అడ్రినల్ గ్లాండ్? ఇవన్నీ మాట్లాడుకోవాలి. అంతే కదా? ఫస్ట్ ఎన్ని ఉన్నాయి అది మాట్లాడుకోవాలి, ఎక్కడ ఉన్నది అది మాట్లాడుకోవాలి, ఏం పీకుతున్నది మన బాడీలో అది మాట్లాడుకోవాలి. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ చూసుకున్నట్లయితే వీ హ్యావ్ వన్ పేర్ ఆఫ్, వన్ పేర్ అంటే రెండు ఉంటాయి అనమాట, వన్ పేర్ ఆఫ్ అడ్రినల్ గ్లాండ్స్. ఓకే, ఈచ్ ఆన్ యాంటీ, ఇక్కడ ఏదో. ఓకే, ఓకే, వన్ ఆన్ ఈచ్ ఆన్ ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద కిడ్నీ. ఒక్కొక్క కిడ్నీ మీద ఒక్కటి ఉంటుంది. సో మన అడ్రినల్ గ్లాండ్ ఏదైతే ఉన్నదో, ఓకే, అది దట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. అది రెండు భాగాల్లో మనం దాన్ని డివైడ్ చేస్తాం. ఒకటి అవుటర్ కార్టెక్స్, దేన్నైతే మనం అవుటర్ అడ్రినల్ కార్టెక్స్ అని అంటాం. అడ్రినల్ కార్టెక్స్ కింద డివైడ్ చేస్తాం. ఇంకా ఇన్నర్ అడ్రినల్ మెడ్యులా కింద డివైడ్ చేస్తాం. కార్టెక్స్ ఏదైతే ఉందో అది యాక్చువల్ గా కార్టికాయిడ్స్ అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీస్ హార్మోన్స్ ఆర్ బేసికలీ స్టిరాయిడ్ హార్మోన్స్. ఓకే, ఫ్యాట్ బేస్డ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్నర్ మెడ్యులా ఏదైతే ఉందో అది క్యాటకోలమైన్స్ అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ బేసికలీ అమైనో యాసిడ్ డెరివేటివ్స్. అమైనో యాసిడ్ డెరైవేటివ్స్. ఓకే, అదే అన్నమాట. సో ఫస్ట్ మనం అడ్రినల్ మెడ్యులా గురించి మాట్లాడుకుంటాం, దాని తర్వాత కార్టెక్స్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే బయట పక్క కార్టెక్స్ ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈజీగా ఉంది. ద కార్టెక్స్ ఇస్ టువర్డ్స్ ది అవుట్ సైడ్. ఏదైతే మీరు బయట yellowish లైన్ మొత్తం చూస్తున్నారు, థిక్నెస్ అంతా, దట్ ఈస్ ద కార్టెక్స్. లోపల ఏదైతే ఉన్నదో రెడ్డిష్ పార్ట్, దట్ ఈస్ ద మెడ్యులా. ఓకే, కిడ్నీ లాగే, కిడ్నీలో బయట పార్ట్ మనం కార్టెక్స్ అంటే లోపలిది మెడ్యులా అంటాం, అలాగే గుర్తుపెట్టుకోవాలి. నథింగ్ నీ. ఓకే, ఫైన్, సరేనా? జస్ట్ మినిట్. ఓకే, సరే అయితే, ఫైన్. దీంతో ఓకే. ఇప్పుడు మనం మెడ్యులా గురించి మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ ది అడ్రినల్ మెడ్యులా. అడ్రినల్ మెడ్యులా. ఓకే, సో అడ్రినల్ మెడ్యులా ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఇట్ యాక్చువల్లీ సిక్రీట్స్, ఏం సిక్రీట్స్ చేస్తుంది? క్యాటకోలమైన్స్. క్యాటకోలమైన్స్, వర్డ్ లోనే అమైన్స్ ఉంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ దే ఆర్ బేసికలీ అమైనో యాసిడ్ డెరైవేటివ్స్. అంటే అమైనో యాసిడ్స్ నుంచి ఫామ్ అయ్యి వచ్చాయి. ఇప్పుడు రెండు హార్మోన్స్ ఫామ్ అవుతాయి దీని నుంచి. అడ్రినల్ మెడ్యులా రెండు హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏంటా రెండు హార్మోన్స్? ఒకటి అడ్రినలిన్,
లేదంటే దాన్ని మనం ఇంకోటి ఏంటి అనొచ్చు, ఎపినెఫ్రిన్ అనొచ్చు. అడ్రినలిన్ ఆర్ ఎపినెఫ్రిన్ అనొచ్చు. ఓకే. ఓకే, సరే. దాని తర్వాత నార్ అడ్రినలిన్, లేదంటే దాన్ని ఇంకోటి ఏంటంటాం, నార్ ఎపినెఫ్రిన్ అని కూడా అంటాం. రెండు సేమ్. ఓకే. సో వీటిది మెయిన్ ఫంక్షన్ ఏమిటి, వీటిది మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే, ద ఫస్ట్ ఫంక్షన్ దట్ వీ హ్యావ్ టు మెన్షన్ రిగార్డింగ్ దెమ్ ఇస్ దిస్. అన్నిటికన్నా ఫస్ట్ ఫంక్షన్ ఏమవుతుంది, అన్నిటికన్నా ఫస్ట్ ఫంక్షన్ ఏమవుతుంది చెప్పండి. వాట్ ఈస్ ద ఫస్ట్ ఫంక్షన్ దట్ వీ హ్యావ్, దట్ దే హ్యావ్ ఇస్, దే ఆర్ నోన్ యాజ్ ఎమర్జెన్సీ. ఏమైనా స్ట్రెస్ అయింది అనుకోండి, ఫర్ సపోజ్ ఏమైనా స్ట్రెస్ అయితే ఒక స్ట్రెస్ కి రెస్పాన్స్ గా ఇవి ప్రొడ్యూస్ అవుతాయి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుని ఉంటాం. ఓకే. ఏమిటి, మీలో మీలో ఎవరిదో ఒకటి పేరు తీసుకుందాం, ఎవరి పేరు తీసుకుందాం, సరే ఫర్ సపోజ్ నందిని పేరు తీసుకుందాం. ఓకే. నందిని కుట్టి, నందిని పేరు తీసుకుందాం. నందిని ఏంటంటే బేసిక్ గా, నందినికి జస్ట్ అన్ ఇమాజినరీ సిచ్యువేషన్ అనమాట, నందినికి అలా నిజంగా ఉందని లేదు. సో నందినికి ఫర్ సపోజ్ కుక్కలు అంటే చాలా భయం అనమాట. ఓకే. సో ఓ రోజు నందిని ఏంటంటే తన క్లాసెస్ అయిన తర్వాత, ఓకే, కాలేజ్ అయిన తర్వాత ఇంటికి వస్తున్నప్పుడు ఏంటంటే నడుచుకొని ఒక 5 minutes నడుచుకొని ఇంటికి వస్తున్నది అనమాట కొంచెం. ఓకే. అప్పుడు ఏమైందంటే ఒక కుక్క వెంట పడ్డది. నో ఇప్పుడు కుక్క వెంట పడితే భయం కాబట్టి, వాట్ ఈస్ ద యూజువల్ రెస్పాన్స్, యూ విల్ స్టార్ట్ టు రన్. ఓకే. సో ఎప్పుడైతే పరిగెట్టడం మొదలెడతామో, మన బాడీలో ఏం జరుగుతుందంటే ఎడ్రినలిన్ ఇంకా నార్ ఎడ్రినలిన్, ఇవి ఏవైతే క్యాటకోలమైన్స్ ఉన్నాయో అవి రిలీజ్ అవుతాయి. ఈ క్యాటకోలమైన్స్ ఫస్ట్ ఏం చేస్తాయంటే స్ట్రెస్ కి రెస్పాన్స్ గా రిలీజ్ అవుతాయి ఇవి. మన బాడీలో ఎలాంటి స్ట్రెస్ ఉన్నా దానికి రెస్పాన్స్ గా రిలీజ్ అవుతాయి. సో ఇవి ఏం చేస్తాయో కూడా డిస్కస్ చేసుకుంటాం. కాకపోతే వీటిని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అని కూడా అంటాం. అందుకే ఫైట్ లేదంటే ఫ్లైట్ హార్మోన్స్ అని కూడా అంటాం. సో ఇవి ఓన్లీ ఎమర్జెన్సీ టైంలోనే రిలీజ్ అవుతాయి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఈ హార్మోన్స్ ది ఫంక్షన్ ఏంటో మనం డిస్కస్ చేసుకుందాం పదండి. ఓకే. సో ఈ క్యాటకోలమైన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ క్యాటకోలమైన్స్ ఏవైతే ఉన్నాయో విత్ ది మోడ్ ఆఫ్ యాక్షన్, మోడ్ ఆఫ్ యాక్షన్ మనం ఏమంటా ఎంఓఏ, ఇంకా ఫంక్షన్, ఇవి రెండు మనం డిస్కస్ చేసుకోవాలి. పదండి. సో ఎప్పుడైతే నందిని పరిగెట్టడం మొదలెట్టిందో, ఓకే, ఎప్పుడైతే నందిని సడన్ గా పరిగెట్టడం మొదలెట్టిందో, తన బాడీలో ఉన్న ఏదైతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తన బాడీలో ఏం ప్రొడ్యూస్ అవుతుంది, అలర్ట్నెస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అప్పటి వరకు బాడీ రెస్ట్ లో ఉన్నది, నార్మల్ గా ఉంది. సడన్ గా బాడీ అలర్ట్ అవుతుంది. సో ఫస్ట్ ద క్యాటకోలమైన్స్ విల్ ఇంక్రీజ్ అలర్ట్నెస్. ఆ ఫస్ట్ అలర్ట్నెస్ ని ఇంక్రీజ్ చేస్తాయి. ఓకే. సో ఫస్ట్ అలర్ట్ గా అవుతారు మనుషులు. ఓకే. నంబర్ 1. నంబర్ 2, ప్యూపిల్స్ ఏవైతే ఉన్నాయో అవి డైలేట్ అవుతాయి అనమాట. సో దాన్నే మనం ప్యూపిలరీ డైలేషన్ అంటాం. ప్యూపిలరీ డైలేషన్. సో ప్యూపిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కళ్ళలో ప్యూపిల్స్ డైలేట్ అవుతాయి. ఓకే. అది అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, ఓకే, నందిని అంటున్నారు చిన్నప్పటి డాగ్ బైట్ చేసింది, నాకు నిజంగా డాగ్స్ అంటే భయం అంటున్నారు. సో మనకి సిచ్యువేషన్ సింక్ అయింది అనమాట. ఓకే. అది అన్నమాట. సో ఇంక్రీజ్ అలర్ట్నెస్, ప్యూపిలరీ డైలేషన్ అయింది. ఇంకేం జరుగుతుంది, ఓకే, ఫర్ సపోజ్ భయం వేస్తే గూస్ బంప్స్ అంటారు కదా, ఏమవుతుంది, చేతిలో ఉన్న హెయిర్స్ ఏవైతే ఉన్నాయో సడన్ గా ఇలాగా నించోడం స్టార్ట్ చేస్తాయి. దీన్ని ఏమంటాం మనం, పైలో ఎరెక్షన్ అంటాం. దీన్ని ఏమంటాం, పైలో ఇరెక్షన్. పైలో ఎరెక్షన్ లో ఏం జరుగుతున్నది, ఓకే, ఏదైతే హెయిర్ ఉన్నదో, రేజింగ్ ఆఫ్ హెయిర్ అంటారు దీన్ని. రేజింగ్ ఆఫ్ రేజింగ్ ఆఫ్ హెయిర్స్. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏం జరుగుతుంది, అందరూ వింటున్నారా క్లాసు, ఏం చెప్పట్లేదు మీరు, చిల్లుగా క్లాస్ వింటున్నారు. సిన్- సినిమా చూడడానికి వచ్చారా ఏంటి, సినిమా జరగట్లేదు ఇక్కడ. మీరందరూ కూడా ఆన్సర్ ఇవ్వాలి ఇక్కడ. లైవ్ క్లాస్ పెట్టుకోవడానికి ఏం లాభం ఉండదు మీరు ఆన్సర్లు ఇవ్వకపోతే. అవునా కదా, చెప్పండి. లేదంటే విజయ్ది లియో సినిమా నడుస్తున్నది అనుకుంటున్నారా ఏంటో, హాయిగా కూర్చొని చిల్లుగా సినిమా చూడొచ్చు. అజయ్ సార్, విజయ్ అజయ్ అని రెండు పేర్లు ఒకేలా ఉన్నాయి కొంచెం. సో ఇదే సినిమా అనుకొని చూస్తామని కూర్చున్నారు. సో మీరు వింటున్నారు అంటే ఆన్సర్ అనేది ఇవ్వాలి. అది అన్నమాట. ఓకే. అది. సో దాని తర్వాత పైలోరెక్షన్ అయింది. ఓకే, ఫైన్. దాని తర్వాత లాస్ట్ లో ఇంకోటి ఏం జరుగుతుంది, స్వెట్టింగ్ అనేది జరుగుతున్నది, బాగా చెమటలు కూడా వస్తాయి. ఓకే.
రెండోది రెండోది ఏం జరుగుతున్నది? ఓకే, ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మనది ఏదైతే హార్ట్ బీట్ ఉన్నదో హార్ట్ బీట్ ని ఇంక్రీజ్ చేస్తుంది ఇది. ఈ రెండు హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో హార్ట్ బీట్ ని ఇంక్రీజ్ చేస్తాయి. అన్నిటికన్నా ఫస్ట్ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయినప్పుడు రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఏదైతే ఉందో రేట్ ఆఫ్ రెస్పిరేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఆ, ఆ, అంటే ఊపిరి చాలా ఎక్కువగా తీసుకుంటాం అనమాట, డీప్ బ్రీత్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఓకే, అది అన్నమాట. దాని తర్వాత ఏమవుతుంది? దాని తర్వాత దాని తర్వాత ఇవన్నీ జరగాలంటే చూడండి, ఇప్పుడు అలర్ట్నెస్ అవుతున్నది, పిపులరీ డైలేషన్ అవుతుంది, పైలోరెక్షన్ ఇవన్నీ అవుతున్నాయి. సో ఇవన్నీ అయిన తర్వాత బాడీకి ఎనర్జీ అనేది కావాలి పరిగెట్టడానికి, అవునా కాదా? సో ఎప్పుడైతే బాడీకి ఎనర్జీ కావాలో పరిగెట్టడానికి, ఇప్పుడు హార్ట్ బీట్ రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఎందుకు పెరిగిందో కూడా చెప్తాను. బట్ హార్ట్ బీట్ రేట్ ఆఫ్ రెస్పిరేషన్ కన్నా ఓకే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం పరిగెట్టాలి, లేదంటే ఒక పర్టికులర్ యాక్షన్ అనేది చేయాలి ఇన్ రెస్పాన్స్. ఫర్ దాట్ వీ నీడ్ ఎనర్జీ, అండ్ దట్ ఎనర్జీ will come from breakdown of glycogen. Breakdown of glycogen. గ్లైకోజన్ ఏదైతే ఉందో ఎక్కడ ఉంటుంది గ్లైకోజన్? ఎక్కడ ఉంటుంది చెప్పండి, ఎక్కడ ఉంటుంది గ్లైకోజన్? లివర్ సెల్స్ లో ఉంటుంది, హెపాటోసైట్స్ లో ఉంటుంది, హెపాటోసైట్స్ లో ఉంటుంది. ఓకే, దాని తర్వాత మజిల్ సెల్స్ లో ఉంటుంది. వీటన్నిటిలోని గ్లైకోజన్ అనేది ఉంటుంది. దాన్ని బ్రేక్ డౌన్ చేస్తున్నాం, బ్రేక్ డౌన్ చేసి ఏం చేస్తున్నాం? గ్లూకోజ్ ఫామ్ చేస్తున్నాం. సో గ్లైకోజన్ అనేది గ్లూకోజ్ ది పాలిమర్, అండ్ ఇట్ ఈస్ ద స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ అవర్ బాడీ. సో గ్లైకోజన్ ఫామ్ లో మన బాడీలో గ్లూకోజ్ స్టోర్ చేసుకుంటాం. సో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. పెరగగానే ఏమవుతుంది? హార్ట్ బీట్ రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఆల్రెడీ ఎక్కువ ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగానే ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ మంచి స్పీడ్ లో ఉంది. ఆ మంచి స్పీడ్ లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ లో ఏంటి, గ్లూకోజ్ అనేది మన బాడీలో దూరం దూరం వరకు వెళ్తుంది, వేరే వేరే మజిల్స్ వరకు రీచ్ అవుతుంది. మజిల్స్ దగ్గర ఉన్న గ్లూకోజ్ ఎగ్జాస్ట్ అయిపోయినా లివర్ సెల్స్ దగ్గర నుంచి ఉన్న మజిల్ ఏదైతే గ్లూకోజ్ ఉందో అది మజిల్స్ వరకు రీచ్ అవుతుంటుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇలా అయినప్పుడు ఏంటంటే లాట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి ప్రొడ్యూస్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్లూకోజ్. గ్లూకోజ్ నుంచి ఏంటి, ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది, రెస్పిరేషన్ లో మనం చదువుకున్నాం. ఓకే, సో ఆ ఏటీపీ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో దాని నుంచి ఎనర్జీ అనేది వచ్చి పరిగెట్టడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఫర్దర్ ఇప్పుడు గ్లూకోజ్ అయిపోయింది అనుకోండి, గ్లూకోజ్ అనేది అయిపోయింది. ఓకే, అది అన్నమాట. గ్లూకోజ్ అయిపోయింది, కాకపోతే ఇంకా మనకి ఇంకా కావాలి ఎనర్జీ. అప్పుడు ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకోవచ్చు ఎనర్జీ? ఇంకా మనకు ఉన్నది. సో దిస్ విల్ ఫర్దర్ ఆల్సో ట్రిగర్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. సో లాస్ట్ లో ఇంకా లిపిడ్స్ ఇంకా ప్రోటీన్స్ కూడా బ్రేక్ డౌన్ చేసి ఏం చేపిస్తుంది అది? ఓకే, గ్లూకో గ్లూకో నియోజెనసిస్ కూడా చేపిస్తుంది. దీన్ని మనం గ్లూకోనియోజెనసిస్ అంటాం. గ్లూకోనియోజెనసిస్ వల్ల ఏంటంటే గ్లూకోజ్ అనేది నాన్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో గ్లూకోనియోజెనసిస్ గురించి ఇంకొంచెం మనం డిస్కస్ చేసుకుంటాం, నో నీడ్ టు వరీ. బట్ రిమెంబర్ దట్ వాట్ ఈస్ గ్లూకోనియోజెనసిస్ అని గుర్తుపెట్టుకుంటే, గ్లూకోనియోజెనసిస్ అంటే బేసిక్ గా ద ప్రాసెస్ ఇన్ విచ్ గ్లూకోజ్ ఇస్ ప్రొడ్యూస్ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్. అదే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం? గ్లైకోజెనోలైసిస్ అంటాం. దీన్ని గ్లైకోజెనోలైసిస్ అంటాం. సో ఏం జరుగుతున్నది? గ్లైకోజెనోలైసిస్ జరుగుతున్నది, గ్లూకోనియోజెనసిస్ జరుగుతున్నది, రెండు ప్రాసెస్ జరుగుతున్నాయి. గ్లైకోజెనోలైసిస్, గ్లూకోనియోజెనసిస్. అర్థమైందా? గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ రావడాన్ని గ్లైకోజెనోలైసిస్ అంటాం. గ్లూకోజ్ అనేది నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్, లిపిడ్స్ నుంచి ప్రోటీన్స్ నుంచి ఫామ్ అవుతున్నది అంటే దాన్ని మనం గ్లూకోనియోజెనసిస్ అని అంటాం. ఓకే, లేదు అంటే లిపిడ్స్ ఇంకా ప్రోటీన్స్ త్రూగా మనకు తెలిసింది ఏంటంటే అసిటైల్ కోయ్ అనేది ఫామ్ అవుతుంది. ఫేట్ ఆఫ్ అసిటైల్ కోయ్ మీరు అందరు చదివి ఉంటాయి, మీ అందరికి ఫేట్ ఆఫ్ అసిటైల్ కోయ్ గుర్తుంటే లిపిడ్స్ ఇంకా ప్రోటీన్స్ త్రూగా కూడా అసిటైల్ కోయ్ ఫామ్ అవుతుంది, దాని నుంచి కూడా ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దట్ ప్రాసెస్ ఆల్సో టేక్స్ ప్లేస్. సో ఇవన్నీ మీకు గుర్తున్నట్లయితే ఈ ఆల్ ప్రాసెసెస్ త్రూగా మనకి ఏం జరుగుతుంది? ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అర్థమైందా? అల్టిమేట్ గా మన గోల్ ఏంటంటే ఏటీపీ ప్రొడ్యూస్ చేయడం. ఏటీపీ ప్రొడ్యూస్ అయితే ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ వస్తే రెస్పాన్స్ అనేది ఇవ్వడం ఈజీ అవుతుంది, అది అన్నమాట అందుకు. ఓకే, రైట్. సో చాలు ఇక్కడ వరకు, దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు నేను చెప్పాను మనం కార్టెక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు కార్టెక్స్ ఏదైతే ఉందో కార్టెక్స్ లో 3 జోన్స్ ఉంటాయి, ఆ 3 జోన్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఓకే, అది అన్నమాట. ఫైన్, ఓకేనా? పదండి స్టార్ట్ చేద్దాం, లెట్ us స్టార్ట్. ఓకే, సో అడ్రినల్ కార్టెక్స్ గురించి నెక్స్ట్ మాట్లాడుకోవాలి. అడ్రినల్ కార్టెక్స్ గురించి నెక్స్ట్ మాట్లాడుకోవాలి. సో అడ్రినల్ కార్టెక్స్ ఏదైతే ఉందో దాంట్లో 3 లేయర్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 3 లేయర్స్. ఓకే,
త్రీ లేయర్స్. ఇది గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీగా ఒక ట్రిక్ చెప్పేస్తాను. సో ఫస్ట్ వినండి ధ్యానంగా. అన్నిటికన్నా అవుటర్ లేయర్ ఏదైతే ఉందో, అన్నిటికన్నా బయట లేయర్ ఏదైతే ఉందో, దాన్ని మనం జోనా గ్లామరులోజా అంటాం. ఓకే. ఏదైతే మిడిల్ లేయర్ ఉన్నదో, ఇది క్వశ్చన్స్ వస్తాయి దీని మీద, సో అందుకే వినండి. దాన్ని జోనా ఫ్యాసిక్యులేటా అంటాం. ఇంకా లాస్ట్ ఏదైతే ఇన్నర్ లేయర్ వస్తుందో దాన్ని జోనా రెటిక్యులారిస్ అంటాం. సో ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ చూసుకున్నట్లయితే GFR గ్లామరులార్ ఫిల్టరేషన్ రేట్ ఎక్కడ ఉంటుంది? ప్యాంక్రియాస్ గురించి ప్యాంక్రియాస్ గురించి ఇంకా వస్తుంది, తొందరపడకండి అందుని. ఓకే, అది అన్నమాట. ఫైన్. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? అడ్రినల్ కార్టెక్స్ లో లేయర్స్ ని జిఎఫ్ఆర్ అని గుర్తుపెట్టుకోండి. గ్లామరులార్ ఫిల్టరేషన్ రేట్ కాదు ఇది, కాకపోతే కిడ్నీ మీద ఉంది కాబట్టి రిలేటెడ్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కిడ్నీ మీదే ఉంటుంది అడ్రినల్ గ్లాండ్, అందుకు జిఎఫ్ఆర్ గ్లామరులార్ ఫిల్టరేషన్ రేట్ అని వచ్చింది. ఓకే. సో దాన్ని ఏమంటాం మనం? గ్లామరులోజా, ఫాసిక్యులేటా, ఇంకా రెటిక్యులారిస్. అది దీస్ ఆర్ ద త్రీ లేయర్స్. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఈ త్రీ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఏదైతే అడ్రినల్ కార్టెక్స్ ఉన్నదో, ఆ అడ్రినల్ కార్టెక్స్ అనేది ఏదైతే ఉందో అవి కొన్ని హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హార్మోన్స్ ని మనం కార్టికాయిడ్స్ అంటాం. కార్టికాయిడ్స్ అని అంటాం, లేదంటే కార్టికో స్టిరాయిడ్స్ అని కూడా అనొచ్చు. కార్టికో స్టిరాయిడ్స్ అనొచ్చు, ఎందుకంటే ఈ హార్మోన్స్ అనేవి దే ఆర్ ఆఫ్ స్టిరాయిడ్ ఒరిజిన్. అది అన్నమాట, అంటే ఫ్యాట్ ఒరిజిన్ అన్నమాట. అర్థమైందా? క్లియర్? రైట్. ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ ఏదైతే ఉన్నదో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే. దెర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ హార్మోన్స్. వన్ ఈస్ గ్లూకోకార్టికాయిడ్స్, అదర్ ఈస్ మినరలోకార్టికాయిడ్స్, ఓకే. ఇంకా లాస్ట్ లో వచ్చేసరికి ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్. జస్ట్ గ్లూకోకార్టికాయిడ్స్, మినరలోకార్టికాయిడ్స్, ఇంకా ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్. జస్ట్ మినిట్. జస్ట్ నేను కొంచెం ఇన్విజిబుల్ అవుతాను, కొంచెం మాయం అవుదాం, సో మీకు ఈజీ కనిపిస్తుంది. పదండి. ఓకే. దీన్ని మనం ఏమంటాం? ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ అంటాం. ఓకే, ఫైన్. ఇప్పుడు చూడండి, వన్ బై వన్ చూడండి. ఇక్కడ గ్లూకోకార్టికాయిడ్స్ ఏం చేస్తున్నాయి? గ్లూకోకార్టికాయిడ్స్ ఫంక్షన్ ఏంటంటే గ్లూకోజ్ మెటబాలిజం ని రెగ్యులేట్ చేస్తాయి. సో దే రెగ్యులేట్ గ్లూకోజ్ మెటబాలిజం. అంటే ఏంటి? అంటే ఫర్ సపోజ్ మన బాడీలోని స్ట్రెస్ ఉన్నా, లేదంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా, ఓకే. సో మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ నిద్ర రావట్లేదు, చాలా స్ట్రెస్ లో ఉన్నాం. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ద నేమ్ ఆఫ్ దట్ హార్మోన్ ఇస్ కార్టిజాల్. కార్టిజాల్ గురించి ఇప్పుడు బాగా యాక్చువల్ గా పాపులారిటీ వచ్చింది. కార్టిజాల్ ఏం చేస్తున్నది మన బాడీలోని. కానీ బేసిక్ గా ఇది ఏంటంటే మన బాడీ ఎక్కువగా స్ట్రెస్ లో ఉండడం మంచిది కాదు. ఫర్ సపోజ్ మనం చాలా ఎక్కువ స్ట్రెస్ మైండ్ లో తీసుకుంటున్నాం, లేదంటే మనం సరిగ్గా పడుకోవట్లేదు, లేదంటే మన డైట్ అనేది సరిగ్గా లేదు. ఇంప్రాపర్ డైట్ ఉన్నా కూడా, మన డైట్ సరిగ్గా లేకపోయినా, మన టైమింగ్ సరిగ్గా మనం మెయింటైన్ చేయకపోయినా, చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నా, డిప్రెషన్ లో ఉన్నా, అలాంటప్పుడు కార్టిజాల్ అనేది రెగ్యులర్ గా రిలీజ్ అవుతూ ఉంటుంది. కార్టిజాల్ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ మెటబాలిజం లో బోల్డ్ అంత గ్లూకోజ్ ని మెటబలైజ్ చేసేస్తూ ఉంటుంది అనమాట. ఓకే. గ్లూకోజ్ ని యూటిలైజ్ చేస్తూ ఉంటుంది. ఆ గ్లూకోజ్ ని యూటిలైజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక ఆ, ఏంటది ఒక ఫేక్ ఎనర్జీ లాస్ అనేది వాయిడ్ అనేది క్రియేట్ చేస్తుంది. అంటే మన ఎనర్జీ లోగా ఉన్నట్టు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటారు, మీరు నిద్ర సరిగ్గా అవ్వలేదు అనుకోండి, మీ ఎనర్జీ లోగా ఉంటుంది, హెడ్ ఏక్, డిమ్నెస్ గా ఉంటుంది. ఓకే. సో దాన్ని హ్యాండిల్ చేయడానికి కార్టిజాల్ రిలీజ్ అయ్యి కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి వస్తుంది, కానీ అది పెరగ కాకుండా మనకి ఇంకా తలనొప్పి ఎక్కువ అయ్యి మనకి ఇంకా ఆ, ఏంటది బ్లడ్ లోని గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినా కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఫర్దర్ వెళ్ళి వస్తుంది. అది మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే ఇది ఎండోక్రైన్ సిస్టమ్ లో చాలా డెప్త్ లోకి వెళ్ళిపోతాం, అది ఇంకేం లేదు. కాకపోతే బేసిక్ గా జరిగేది ఏంటంటే కార్టిజాల్ అనేది స్ట్రెస్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఎక్కువగా రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ దిస్ స్ట్రెస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద దట్ స్ట్రెస్. అడ్రినలిన్, నాన్ అడ్రినలిన్ టైప్ ఆఫ్ స్ట్రెస్ కాదు ఇది. ఈ స్ట్రెస్ బాడీ కంటిన్యూడ్ గా ఉన్నదంటే, సరిగా నిద్ర లేకుండా చాలా ఎక్కువగా టెన్షన్ ఇంకా స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఉంటే అప్పుడు కార్టిజాల్ అనేది రిలీజ్ అవుతుంది. అది అన్నమాట. బట్
ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కార్టికాయిడ్స్ ఏదైతే కార్టిసాల్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ నాట్ ఇంప్రూవింగ్ యువర్ బాడీ కండిషన్, ఇట్ విల్ ఓన్లీ వర్సన్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ రిలీజింగ్ ఫర్ అ లాంగర్ టైం. అంటారు కదా ఏదైనా ఎక్కువ అయితే అమృతమైన విషం అవుతుంది అంటారు, అది అన్నమాట. తెలుసు కదా, మీకు వినే ఉంటారు. ఓకే, అది అన్నమాట. సో అందుకే ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు కీప్ అవర్ స్ట్రెస్ అండ్ టెన్షన్ లెవెల్స్ ఇన్ కంట్రోల్. మంచిగా రెస్ట్ తీసుకోవడం, మంచిగా చదువుకోవడం కావాలి అంటే మీరు స్ట్రెస్ లెవెల్స్ ని ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండాలి, అది అన్నమాట. అది ఫైన్. ఓకే, రైట్. ఇప్పుడు మినరల్ కార్టికాయిడ్స్ గురించి మాట్లాడుకుందాం. మినరల్ కార్టికాయిడ్స్ అంటే ఏమిటి? మినరల్ కార్టికాయిడ్స్ అంటే బేసిక్ గా ఓకే ఏదైతే హార్మోన్స్ వాటర్ ఇంకా ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఏవైతే మెయింటైన్ చేస్తాయో, వాటర్ ఇంకా ఎలక్ట్రోలైట్ ది బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తాయో వాటిని మనం మినరల్ కార్టికాయిడ్స్ అంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి ఆల్డోస్టిరాన్ అనేది ఉంటుంది. సో ఆల్డోస్టిరాన్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. లాస్ట్ వచ్చేసి ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ అనేవి ఉంటాయి. ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ ఏంటంటే బేసిక్ గా మన టెస్టోస్టిరాన్ ఈస్ట్రోజన్ తో కలిపి ఓకే బోల్డ్ అన్ని హార్మోన్ లైక్ ఫంక్షన్స్ ఏవైతే గొనాడిక్ హార్మోన్స్ ఉన్నాయి కదా అనమాట, ఆ గొనాడ్ హార్మోన్స్ తో పాటు ఇవి కలిపి ఫంక్షన్ చేస్తాయి. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఫర్దర్ ఇది చదువుకుంటాం, డిహెచ్ఈ అనేసి. ఓకే, బట్ మీకు బుక్ లో లేదు, బట్ నార్మల్ గా మనం చదువుకోవచ్చు, అది అన్నమాట. ఓకే, సో జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నౌ దిస్ ఇస్ ఎనఫ్. సో జస్ట్ అ మినిట్, లెట్ us బి విజిబుల్ అగైన్. అది ఓకే. సో ఇక్కడ వరకు క్లియర్ అయిపోయి ఉండాలి. లెట్ us గో టు ద నెక్స్ట్ పార్ట్. ఇప్పుడు వన్ బై వన్ మనం కార్టిజాల్ ఇంకా ఆల్డోస్టిరాన్ ది ఫంక్షన్స్ అనేవి నేర్చుకోవాలి, విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. పదండి. సో ఇక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి, ఎందుకంటే దిస్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ క్వశ్చన్స్, దీనిలో నుంచి క్వశ్చన్స్ వస్తాయి చాలా, అందుకే చెప్తున్నాను. ఓకే, ఓకే, ఫైన్, పదండి. ఓకే, లెట్ us స్టార్ట్. నౌ అన్నిటికన్నా ఫస్ట్ కార్టిజాల్. కార్టిజాల్ అనేది ఒక గ్లూకో కార్టికో స్టెరాయిడ్. సో ఇది ఏం చేస్తున్నది అంటే గ్లూకోజ్ మెటబాలిజం ని ఏం చేస్తున్నది, మెయింటైన్ చేస్తున్నది, రెగ్యులేట్ చేస్తున్నది అనుకున్నాం. సో దీని మోడ్ ఆఫ్ యాక్షన్ ఇంకా ఫంక్షన్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే వన్ బై వన్ మనం మాట్లాడుకోవచ్చు. అన్నిటికన్నా ఫస్ట్ మాట్లాడదాం. ద ఫస్ట్ థింగ్ విచ్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ కార్టిజాల్ ఇస్ దట్ ఇట్ స్టిమ్యులేట్స్ నెంబర్ వన్ ఏం స్టిమ్యులేట్ చేస్తున్నది, ప్రోటియోలైసిస్, ప్రోటీన్ బ్రేక్ డౌన్ ని స్టిమ్యులేట్ చేస్తున్నది. రెండోది ఏం స్టిమ్యులేట్ చేస్తున్నది, ఇది లిపోలైసిస్ అనేది స్టిమ్యులేట్ చేస్తున్నది, అంటే లిపిడ్ బ్రేక్ డౌన్. ప్రోటియోలైసిస్ అంటే ప్రోటీన్ బ్రేక్ డౌన్, లిపోలైసిస్ అంటే లిపిడ్ బ్రేక్ డౌన్. ఓకే, దాని తర్వాత అన్నిటికన్నా లాస్ట్ ఇంకొక పని చేపిస్తుంది ఏంటది, గ్లూకో నియోజెనసిస్. నేను మీకు చెప్పాను గ్లూకో నియోజెనసిస్ అంటే గ్లూకోనియోజెనెసిస్. ఇది నేను మీకు ఇప్పుడు చెప్తాను, దీనికి ఒక డెఫినేషన్ అనేది మీరు కావాలంటే ఇది రాసుకోవచ్చు. గ్లూకోనియోజెనసిస్ అంటే ఏంటో. గ్లూకోజెనోనియోసిస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ నాన్ హెక్సోస్ ప్రోడక్ట్, నాన్ హెక్సోస్ నాన్ హెక్సోస్ మాలిక్యూల్స్ ఆర్ నాన్ కార్బోహైడ్రేట్ మాలిక్యూల్స్ మనం ఏమంటాం, గ్లూకోనియోజెనసిస్ అంటాం. జస్ట్ మినిట్. ఓకే, ఎస్, ఫైన్. ఓకే, గ్లూకోనియోజెనసిస్. సో ఈ మూడు ఫస్ట్ చేపిస్తుంది. రెండోది వాట్ డస్ ఇట్ ఇన్హిబిట్, అదేం ఇన్హిబిట్ చేస్తున్నది, ఇట్ ఇన్హిబిట్స్, దేన్ని ఆపుతున్నది, సెల్యులర్ అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్. ఇప్పుడు ఏవైతే ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రోటీన్ బ్రేక్ డౌన్ చేస్తే మనకి ఏమొస్తుంది, అమైనో యాసిడ్స్ వస్తుంది. అమైనో యాసిడ్స్ ని వేరే వేరే ఫంక్షన్స్ కోసం వాడడం జరుగుతుంది బాడీలోని. ఓకే, అది అన్నమాట. సో కార్టిసోల్ అనేది బాడీ బిల్డింగ్ ప్రాసెస్ కోసం, లేదంటే ఎక్కువగా బాడీ బిల్డింగ్ ని కాకుండా బాడీలో ఏదైతే ప్రోటీన్ ఉందో దాని బ్రేక్ డౌన్ కోసం హెల్ప్ చేస్తున్నారు. సో ఈ రిలీజ్ అయిన అమైనో యాసిడ్స్ ని వేరే వేరే ఫంక్షన్స్ కోసం వాడుతుంది. అలా అవ్వాలి అంటే అమైనో యాసిడ్స్ అనేవి మళ్ళీ సెల్స్ తీసుకోకూడదు. సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ ఇన్హిబిట్ ద సెల్యులర్ అప్టేక్ ఆఫ్ అమైనో యాసిడ్స్, సెల్యులర్ అప్టేక్ and utilization
ఆఫ్ అమైనో యాసిడ్స్. సో బేసిక్ గా ఏంటంటే బాడీ స్ట్రెస్ లో ఉన్నదని గుర్తిస్తూ ఏంటంటున్నది ఇది, ఇప్పుడు బాడీ బిల్డింగ్ కాదు, బాడీని మేనేజ్ చేయడానికి అమైనో యాసిడ్స్ కావాలి, చాలా అమైనో యాసిడ్స్ కావాలి. బాడీ అంతట్లో అమైనో యాసిడ్స్ కి బోల్డ్ అని ఫంక్షన్స్ ఉన్నాయి. ప్రోటీన్స్ అనేవి ఎప్పుడు బ్రేక్ అవ్వకూడదు ఎక్కువగా, చాలా లైట్ అమౌంట్స్ లో బ్రేక్ అయినా పర్వాలేదు, కానీ ఎక్కువ బ్రేక్ అయ్యంటే ఇట్ విల్ ఆల్వేస్ క్రియేట్ అ ప్రాబ్లం. అది అన్నమాట. సో ఆ విషయంలో చూసుకున్నట్లయితే కార్టిజాల్ అనేది స్ట్రెస్ టైంలో రిలీజ్ అయినప్పుడు బాడీ బిల్డింగ్ ని ప్రమోట్ చేయదు, బాడీలో ఉన్న మాలిక్యూల్స్ బ్రేక్ డౌన్ చేసి మేనేజ్మెంట్ లో చాలా పనిచేస్తుంది అనమాట. ఓకే, అది. సో దట్ వీ హ్యావ్ టు రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు దట్. అడిషనల్లీ ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, అది కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఇంకేం చేస్తున్నది మూడోది, కార్టిజాల్ విల్ మెయింటైన్ ఓకే కార్డియోవాస్కులర్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. అంటే ఏంటి, మన హార్ట్ తో సంబంధించి ఇంకా మన బ్లడ్ సర్క్యులేషన్ ని కూడా మెయింటైన్ చేస్తుంది. అది కాకుండా ఎప్పుడైతే మన బ్లడ్ సర్క్యులేషన్ దీని వల్ల మెయింటైన్ అవుతుందో ఆటోమేటిక్ గా కిడ్నీస్ కూడా దీని వల్ల మెయింటైన్ అవుతుంది. సో కిడ్నీ ఫంక్షన్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఓకే, అది అన్నమాట. సో ఇది ఎక్కువ తక్కువ అయితే బోల్డ్ అని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. కార్టిజోల్ అనేది తక్కువైందంటే ఎడిసన్స్ డిసీజ్ వస్తుంది, ఎక్కువైంది అంటే ఏమొస్తుంది, కుషింగ్ సిండ్రోమ్ అనేది వస్తుంది. సో విల్ డిస్కస్ అబౌట్ ఇట్, అది అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి యాంటీ ఇట్ ప్రొడ్యూసెస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్స్. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే యాంటీ ఎలర్జిక్ అన్నమాట, ఎలర్జిక్ రెస్పాన్స్ గా కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఎలర్జీ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ స్ట్రెస్, సో దానికి కూడా రిలీజ్ అవుతుంది ఇన్ఫ్లమేటరీ యాక్షన్. ఇంకేం చేస్తుంది, అండ్ ఇట్ సప్రెస్ చేస్తుంది దేని, ఇమ్యూన్ సిస్టమ్ ని సప్రెస్ చేస్తుంది, నొక్కేస్తుంది కొంచెం అన్నమాట. అది. సో ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువ వర్క్ అవ్వకుండా దాన్ని సప్రెస్ చేస్తుంది. లాస్ట్ వచ్చేసరికి, ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద ఫైనల్ వన్ ఇస్ ఇట్ ఆల్సో స్టిమ్యులేట్స్. ఇవన్నీ పనులు చేయాలంటే ఆర్బీసీస్ కావాలి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలి, ఆర్బీసీస్ కావాలి. సో ఇట్ ఆల్సో స్టిమ్యులేట్స్ ఆర్బీసీ ప్రొడక్షన్. అది అన్నమాట. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ మనం నెక్స్ట్ మనం, ఓకే, దేని గురించి మాట్లాడుకుంటాం, నెక్స్ట్ మనం దేని గురించి ఏంటది, ఆల్డోస్టెరాన్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్డోస్టెరాన్. ఆల్డోస్టెరాన్ అనేది మనకు తెలుసు, ఇట్ ఈస్ అ మినరలోకార్టికాయిడ్. ఆల్డోస్టెరాన్ ఇస్ అ మినరలోకార్టికాయిడ్. ఫైన్. సో ఈ మినరలోకార్టికాయిడ్ ది ఫంక్షన్స్ ఏంటి, మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి అని తెలుసుకుందాం. అన్నిటికన్నా ఫస్ట్ ఏం చేస్తున్నది ఇది, ద ఫస్ట్ థింగ్ ఇట్ విల్ డూ ఇట్స్ ఇట్ విల్ డూ ద రీఅబ్జార్ప్షన్ ట్రిగర్, ఇట్ విల్ యాక్చువల్లీ act upon the kidney tubules and do the reabsorption of sodium and water. సోడియం ఇంకా వాటర్ ఏదైతే ఉందో దాన్ని రీఅబ్జార్బ్ చేసుకుంటుంది, ఎక్స్క్రీషన్ చేస్తుంది, ఏంది, బయటికి తోస్తుంది, దేంది, పొటాషియం. పొటాషియం అండ్ దేన్ని, పొటాషియం ఇంకా ఫాస్ఫేట్ అయాన్స్. ఇలా ఎందుకు చేస్తున్నది అన్నది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ మన బాడీలో డిహైడ్రేషన్ లాంటి కండిషన్ ఉన్నా, మన బ్లడ్ ప్రెషర్ ఫాల్ అయిపోయినా, ఆల్డోస్టెరాన్ ఎక్కువగా మన బ్లడ్ ప్రెషర్ తగ్గినప్పుడే వస్తుంది. చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, డీహైడ్రేషన్ తో సంబంధించి మనం ఎప్పుడైనా చదువుకుంటే, మన బాడీలోని డీహైడ్రేషన్ తో సంబంధించి మీరు చదువుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాసోప్రెసిన్ ఆర్ ఏడిహెచ్. అప్పుడు మీరు ఏడిహెచ్ గురించి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఈ కామన్ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, ఆల్డోస్టెరాన్ ఏం చేస్తున్నది, యాంటీ డయూరిటిక్ హార్మోన్ ఏం చేస్తున్నది. యాంటీ డయూరిటిక్ హార్మోన్ అనేది మన బాడీలో డీహైడ్రేషన్ టైంలో రిలీజ్ అవుతుంది, అది డైరెక్ట్ గా డీసీటీ దగ్గరికి వెళ్ళి వాటర్ రీఅబ్జార్ప్షన్ చేపిస్తుంది. కానీ ఆల్డోస్టెరాన్ అలా కాదు, ఆల్డోస్టెరాన్ బాడీ ఫ్లూయిడ్ వాల్యూమ్ చూసుకుంటుంటుంది. మన బాడీలో ఫ్లూయిడ్ వాల్యూమ్ బేసిక్ గా లింఫ్ లోని, బ్లడ్ లోని, ఓకే, మన బాడీ సెల్స్ అన్నింటిలోని ఫ్లూయిడ్ వాల్యూమ్ ఎలా ఉన్నాయో వేరే వేరే రిసెప్టార్స్ అనేవి ఉన్నాయి. ఆ రిసెప్టార్స్ త్రూ గాను ఏదైతే సిగ్నల్ ఉంటుందో మన బ్రెయిన్ కి వెళ్తుంది అనమాట. సో మన బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ సపోజ్ మన బాడీలో ఫ్లూయిడ్ వాల్యూమ్ పడిపోయింది, బ్లడ్ ప్రెషర్ అది పడింది అనుకోండి, ఫ్లూయిడ్ వాల్యూమ్ పడిపోతే, బాడీలో ఫ్లూయిడ్ వాల్యూమ్ పడిపోతే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. సో బ్లడ్ ప్రెషర్ పడిపోతే కిడ్నీలో గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ అనేది పడిపోతుంది. గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ అనేది పడిపోయింది అంటే వాట్ విల్ హ్యాపెన్, ద ద బ్లడ్ విల్ నాట్ బి ఫిల్టర్డ్ ప్రాపర్లీ, యూరిన్ విల్ నాట్ బి ఫౌండ్ ప్రాపర్లీ, బ్లడ్ ప్రెషర్ అనేది ఆప్టిమమ్ గా ఉండాలి, దానికోసం జిఎఫ్ఆర్ ప్రాపర్ గా అవ్వాలి. సో అందుకే జిఎఫ్ఆర్ పడిపోగానే ఆల్డోస్టెరాన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆల్డోస్టెరాన్ రిలీజ్ అవగానే ఏం చేస్తుంది, ఫస్ట్ సోడియం ఇంకా వాటర్ ని రీఅబ్జార్బ్ చేపిస్తుంది, సోడియం ని వాటర్ రిటెన్షన్ లో హెల్ప్ చేస్తుంది.
ఆటోమేటిక్ గా వాటర్ కొంత రీఅబ్సార్బ్ అవడే కాకుండా సోడియం అనేది వాటర్ రిటెన్షన్ హెల్ప్ చేయగానే దిస్ విల్ డైరెక్ట్లీ దిస్ విల్ డైరెక్ట్లీ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద బ్లడ్ ప్రెషర్. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ ఒక్కసారిగా ఇంక్రీజ్ అవుతుంది. సో పొటాషియం ఇంకా ఫాస్ఫేటైన్స్ బ్లడ్ ప్రెషర్ ని తగ్గించడానికి ట్రై చేస్తాయి కాబట్టి వాటిని రిమూవ్ చేసేస్తుంది బాడీ నుంచి. ఓకే, సో ఇలా ఎప్పుడైతే జరుగుతుందో బేసిక్ గా బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. అడిషనల్లీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏం చేస్తుంది అంటే ఆల్డోస్టెరాన్ ఏదైతే ఉందో, ఐ వాంటెడ్ టు మెన్షన్ దాట్ ఆల్డోస్టెరాన్ ఏదైతే ఉందో ఇదేం చేస్తుంది, ఇట్ ట్రైస్ టు మెయింటైన్ ఇట్ ట్రైస్ టు మెయింటైన్ నెంబర్ వన్ ఎలక్ట్రోలైట్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో మన బాడీలో అది నేను చెప్పినట్టు. ఓకే, దాని తర్వాత బాడీ ఫ్లూయిడ్ వాల్యూమ్ ని, సారీ, బ్లడ్ వాల్యూము, ఇంకా బాడీది ఫ్లూయిడ్ వాల్యూమ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇట్ will also what will do, it will also decrease the blood pressure. అంటే సారీ, బ్లడ్ ప్రెషర్ ఇంకా ఆస్మాటిక్ ప్రెషర్ కూడా మెయింటైన్ చేస్తుంది. అడిషనల్లీ మనం ఆల్రెడీ ఎక్స్క్రిటరీ సిస్టమ్ లో చదివాము. ఏం చదివామంటే ఇట్ ఆల్డోస్టిరాన్ is also a part of aldosterone does all this by being a part of RAS system. RAS system ఏదైతే ఉందో, renin angiotensin aldosterone system ఏదైతే ఉందో, it is a part of that system which will actually manage the electrolyte balance, బాడీ వాల్యూమ్ లో ఏదైతే ఉందో ఫ్లూయిడ్ వాల్యూమ్, ఆస్మాటిక్ ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ అనేది అన్ని మేనేజ్ చేయడంలో ఈ రాస్ సిస్టమ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇఫ్ యూ రిమెంబర్ మనం ఆల్రెడీ ఇది చదువుకున్నాం, అది అన్నమాట. ఓకే, సో ట్రై టు రిమెంబర్ దట్. ఓకే, ఆర్ఏఎస్ సిస్టమ్ మనం చదువుకున్నాం, రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ సిస్టమ్. సో దిస్ ఇస్ బేసికలీ హౌ ద ఆల్డోస్టెరాన్ విల్ ఇంక్రీజ్ ద బ్లడ్ ప్రెషర్. ఇప్పుడు ఇది ఇంక్రీజ్ అయిన తర్వాత డిక్రీజ్ అవడానికి కూడా కావాలి కదా, అది కూడా మనం ఇప్పుడు చదువుకున్నాం ఏట్రియల్ నాట్రియోరెటిక్ ఫ్యాక్టర్ గురించి. విల్ డిస్కస్ అబౌట్ ఇట్ లేటర్, కొంచెం సేపట్లో డిస్కస్ చేసుకుంటాం ఇప్పుడు అది. ఓకే, రైట్. సో ఇక్కడ వరకు ఆల్డోస్టెరాన్ గురించి క్లియర్ అయిపోయింది, రైట్. ఓకే, మూడోది వచ్చేటప్పటికి మూడోది వచ్చేటప్పటికి ఐ వాంటెడ్ టు డిస్కస్ జస్ట్ అ మినిట్. The third part I wanted to discuss is about the androgenic steroids. Androgenic steroids. So androgenic steroids the function ఏమిటి? ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ ఏం చేస్తున్నాయి? బేసిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ ఏం చేస్తున్నాయి అంటే అన్నిటికన్నా ఫస్ట్, ఓకే, దాని ఎగ్జాంపుల్ డిహెచ్ఈఏ, డైహైడ్రో ఎపి ఆండ్రోస్టిరాన్. Dihydroepiandrosterone is the example of androgenic steroids. What are they doing? They are triggering the growth of axial hair. యాక్సియల్ హెయిర్ అంటే దాని తర్వాత ఫేషియల్ హెయిర్. యాక్సియల్ హెయిర్ అంటే మీ ఏదైతే ఆర్మ్ పిట్స్ ఉంటాయి కదా, ఆర్మ్ పిట్స్ లో మన యాక్సిస్ అన్నమాట, మన బాడీ యాక్సిస్ లో సైడ్ లో ఏవైతే ఉంటుందో, సో ఆర్మ్ పిట్ లో ఉన్న హెయిర్స్ ని యాక్సియల్ హెయిర్ అంటారు. దాని తర్వాత ఫేషియల్ హెయిర్, దాని తర్వాత ప్యూబిక్ హెయిర్. ఓకే, ప్యూబిక్ హెయిర్ అంటే నియర్ ద రిప్రొడక్టివ్ సిస్టమ్ అన్నమాట, అది. సో దిస్ ఇస్ బేసికలీ ద ఫంక్షన్ ఆఫ్ ఆండ్రోజెనిక్ స్టీరాయిడ్స్. ఓకే, అది అన్నమాట. దట్స్ అబౌట్ ఇట్. దీనికన్నా ఎక్కువ మీకు లేదు. దిస్ ఇస్ డ్యూరింగ్ ప్యూబర్టీ. ప్యూబర్టీ తర్వాత ఎక్కువ రిలీజ్ అవ్వి ఇంకా అలా ఇంకా తగ్గిపోతాయి. ఓన్లీ ఎక్కువ ప్యూబర్టీ ఇంకా అడల్ట్ స్టేజ్ వరకు, అడాలసెన్స్ వరకు అవుతాయి. అడాలసెన్స్ తర్వాత కూడా కొన్ని రోజులు, కొన్ని ఏళ్ళ వరకు అయిన తర్వాత ఆఫ్టర్ ఎ సర్టెన్ ఏజ్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ ది క్వాంటిటీ అలా పడిపోతుంది, ఇంకా మరి ఇంకా సిక్రెట్ అవ్వవు, అది అన్నమాట. సో ప్యూబర్టీలో వీటి పీక్ అనేది ఉంటుంది, చాలా ఎక్కువ సిక్రెట్ అవుతాయి. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఓకే, కార్టిజాల్ గురించి. కార్టిజాల్ అనేది కార్టిజ్ కార్టిజాల్ అనేది తక్కువ సిక్రెట్ అయింది అనుకోండి, దానివల్ల ఎడిసన్స్ డిసీజ్ అనేది వస్తుంది. ఎక్కువ సిక్రెట్ అయింది, ఇప్పుడు ఎడిసన్స్ డిసీజ్ లో ఏం జరుగుతుందంటే ఎక్కువగా ఫెటీగ్ ఇంకా వీక్నెస్ అనేది ఉంటుంది, అలసట, వీక్నెస్ అది ఉంటుంది. ఎందుకంటే కార్టిజాల్ తక్కువైపోయిందంటే ఎనర్జీ లెవెల్స్ ఇంకా డౌన్ అయిపోతాయి, అది అన్నమాట. సో కుషింగ్ సిండ్రోమ్ గురించి చూసుకున్నట్లయితే కుషింగ్ సిండ్రోమ్ చాలా ఎక్కువ సిక్రెట్ అయిపోతూ అవుతుంది అనమాట, దాన్ని మనం హైపర్ కార్టిజోలిజం అంటాం. సో కార్టిజాల్ అనేది ఎక్కువ సిక్రెట్ అయితే దాన్ని మనం కుషింగ్ సిండ్రోమ్ అంటాం. ఓకే, అది అన్నమాట. సో దీస్ ఆర్ ద బేసికలీ డిఫరెంట్ యాక్చువల్లీ సిమ్టమ్స్ ఆఫ్ అడిసన్స్ డిసీజ్ అండ్ కుషింగ్ సిండ్రోమ్. మీరు కావాలంటే గోత్రూ చేసుకోవచ్చు, మీ బుక్ లో అయితే ఇవ్వలేదు, సో అవసరం లేదు.
బట్ మీరు స్టిల్ కొంచెం నేర్చుకుందాం అనుకుంటున్నారంటే యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దీస్ థింగ్స్. ఓకే, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. అది అనమాట. సో దట్స్ విత్ రెస్పెక్ట్ టు దాట్. ఓకే, అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మనం ప్యాంక్రియాస్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఇంకా లెట్ us డిస్కస్ అబౌట్ ప్యాంక్రియాస్. పదండి మాట్లాడదాం. షుడ్ వి స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ ప్యాంక్రియాస్? ఓకే, పదండి, లెట్ us స్టార్ట్. సో లెట్ us స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ ప్యాంక్రియాస్. లెట్ us స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ ప్యాంక్రియాస్. ఓకే, అది. సో ప్యాంక్రియాస్ ఇన్ అవర్ బాడీ is a heterocrine gland. So what is a heterocrine gland? A heterocrine gland is a gland which has both exocrine and endocrine functions. So pancreas కి రెండు ఫంక్షన్స్ ఉంటాయి. ప్యాంక్రియాస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇట్ హ్యాస్ ఎగ్జోక్రైన్ ఫంక్షన్. ఆ ఎగ్జోక్రైన్ ఫంక్షన్ లో అది ఏం చేస్తున్నది? ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ ఇంకా హార్మోన్స్ ని ఫామ్ చేస్తున్నది. ప్యాంక్రియాటిక్ జ్యూస్, సారీ, అండ్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అది ఎగ్జోక్రైన్ ప్యాంక్రియాస్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఫామ్ అవుతాయి అనమాట. సో మనకి ప్యాంక్రియాటిక్ లైపేస్, ప్యాంక్రియాటిక్ అమైలేస్, ఇంకా ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో వేరే వేరే ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా. ఓకే, అది అన్నమాట. ఇవాళ బయోటెక్నాలజీ స్టార్ట్ చేయడం డౌటే. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను బయోటెక్నాలజీ కాకుండా మీకు ఫ్రాగ్ అనేది వన్ షాట్ లో తీసుకుందాం అని అనుకుంటున్నాను. సో దానివల్ల కొంచెం బ్రేక్ తీసుకున్నాను. సండేకి డైరెక్ట్ గా మీ క్లాస్ ఉంటుంది నీట్ ఛానల్లో. మాక్సిమం రేపు కూడా ఉండకపోవచ్చు, ఐఎమ్ నాట్ షూర్. ఉంటే ఉంటుంది, ఉండకపోవచ్చు. కానీ సండేకి డెఫినెట్లీగా ఒక క్లాస్ సెషన్ అనేది ఉంటుంది. దట్ ఈస్ దట్ ఈస్ అపాన్ ఏంటి, ఫ్రాగ్. ఫ్రాగ్ వన్ షాట్ మనం చేసుకోబోతున్నాం. సో అప్పటి వరకు మేబీ మీకు క్లాస్ ఛాన్సెస్ తక్కువ, కానీ ఫర్ సపోజ్ ఉన్నది అంటే ఐ డెఫినెట్లీ ఇన్ఫార్మ్ యూ. ఇప్పుడు మన ప్యాంక్రియాస్ ది ఎండోక్రైన్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఎండోక్రైన్ పార్ట్ దేంతో ఫామ్ అవుతుంది? కొన్ని సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ పేరు ఏంటి? 1 to 2 million సెల్స్ ఉంటాయి. దెర్ ఆర్ 1 to 2 million సెల్స్. ఈ సెల్స్ మనం ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్ అంటాం. ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్. Okay, and these islets of Langerhans will only form 1 to 2% of pancreas. అంతే. సో ప్యాంక్రియాస్ అంతటా ప్యాంక్రియాటిక్ సెల్స్ అన్నిట్లో చూసుకున్నట్లయితే ఓన్లీ 1 to 2% ఫామ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఏవైతే మనకు మేజర్ ఇంపార్టెంట్, ఆల్ఫా బీటా గామా డెల్టా 4 types ఉంటాయి యాక్చువల్ గా. ఆల్ఫా బీటా గామా డెల్టా సెల్స్ అని. కానీ మనం చదువుకోవాల్సింది రెండే. దట్ ఈస్ ద ఆల్ఫా సెల్స్ అండ్ ద బీటా సెల్స్. ఆల్ఫా సెల్స్ అండ్ ద బీటా సెల్స్. ఓకే, అది అన్నమాట. ఎస్, ఫ్రాగ్ అనేది సండేకే ఉంటుంది యాజ్ ఐ టోల్డ్. సో దెర్ ఇస్ నో చేంజ్ విత్ రెస్పెక్ట్ టు దట్. ఓకే, ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ మనం ఆల్ఫా సెల్స్ ఇంకా బీటా సెల్స్ ది ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్ఫా సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ఫా సెల్స్ ఏవైతే ఉన్నాయో దే ప్రొడ్యూస్ అన్ ఎంజైమ్ నోన్ యాజ్ గ్లూ సారీ హార్మోన్ నోన్ యాజ్ గ్లూకోగాన్. ఆల్ఫా సెల్స్ ఏం చేస్తున్నాయి? గ్లూకోగాన్ అనే హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఓకే, ఇంకా బీటా సెల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ప్రొడ్యూసింగ్ అ హార్మోన్ నోన్ యాజ్ ఇన్సులిన్. సో ఆల్ఫా సెల్స్ అనేవి గ్లూకోగాన్ ని, బీటా సెల్స్ అనేవి ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, ఫైన్, అర్థమైందా? అది అన్నమాట. ఇప్పుడు ఈ గ్లూకోగాన్ ఇంకా ఇన్సులిన్ ది ఫంక్షన్ ఏదైతే ఉందో మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకోవాలి. సో లెట్ us డిస్కస్ దాట్. ఓకే, పదండి డిస్కస్ చేసుకుందాం. రెండు సైడ్ లోనే డిస్కస్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్. మనం ఏదైతే ఇక్కడ చూస్తున్నామో యూ కెన్ సీ దీస్ ఆర్ ద ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్ అనమాట. వీటిని మనం ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాన్స్ అంటాం. జస్ట్ మినిట్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఈ కలర్ లో ఏదైతే సెల్ దీన్ని ఆల్ఫా సెల్ అంటాం. ఇది ఏదైతే ఉందో దీన్ని బీటా సెల్ అంటాం. ఇంకా దీన్ని డెల్టా సెల్ అంటాం. ఓకే, ఫైన్, అది అన్నమాట. ఏవైతే ప్యాంక్రియాటిక్ ఎసినై ఉన్నాయో దాని నుంచే మనకి హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సారీ, ఎంజైమ్స్ అనేవి. సో ఈ పర్టికులర్ ఏదైతే ఎంజైమ్స్ ఉన్నాయో ఎంజైమ్స్ ఇంకా ప్యాంక్రియాటిక్ జ్యూస్ దే ఆర్ గెటింగ్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ప్యాంక్రియాటిక్ ఎసినై ఆర్ ఎసినార్ సెల్స్ అంటాం. ప్యాంక్రియాటిక్ ఎసినై అంటాం వీటిని, లేదంటే ఎసినార్ సెల్స్ అని కూడా అంటాం. దే ఫార్మ్ ద ఎగ్జోక్రైన్ ప్యాంక్రియాస్. Okay, right. So let us discuss about glucagon and insulin side by side. So this is glucagon and this is insulin.
రెండింటిని సైడ్ బై సైడ్ ఎందుకు డిస్కస్ చేసుకోవాలంటే రెండింటి ఫంక్షన్ కంప్లీట్ ఆపోజిట్ గా ఉంటుంది కాబట్టి. ఓకే. సో ఫస్ట్ గ్లూకాగాన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం, తర్వాత ఇన్సులిన్ గురించి చెప్తాను. ఓకే. సో గ్లూకాగాన్ అనేది ఏం చేస్తున్నది అన్నిటికన్నా ఫస్ట్, గ్లూకాగాన్ ని మనం హైపర్ గ్లైసమిక్ హార్మోన్ అంటాం. హైపర్ గ్లైసెమిక్ హార్మోన్ అంటాం. ఎందుకు అలా అంటాము? ఎందుకంటే అది బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ని పెంచడానికి ట్రై చేస్తుంది. బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్ గా లేకుండా తక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ని ఇట్ ట్రై టు ఇంక్రీజ్ అన్నమాట. ఓకే. సో టు డూ దాట్, వాట్ విల్ గ్లూకాగాన్ డూ? అన్నిటికన్నా ఫస్ట్ ఏం చేస్తుంది? టు ఇంక్రీజ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ బ్లడ్. ఓకే. ద ఫస్ట్ థింగ్ ఇట్ విల్ డూ, ద ఫస్ట్ థింగ్ ఇట్ విల్ డూ ఇస్ ఇట్ విల్ యాక్ట్ ఆన్ ద లివర్ సెల్స్. ఇట్ విల్ యాక్ట్ ఆన్ హెపాటోసైట్స్. హెపటోసైట్స్ మనం ఏమంటాం? లివర్ సెల్స్ అని కూడా అంటాం. ఓకే. ఈ హెపటోసైట్స్ నుంచి ఏం చేపిస్తుంది అది? అక్కడ గ్లైకోజన్ అనేది ఉన్నది. ఓకే. అక్కడ గ్లైకోజన్ అనేది ఉంది. సో అక్కడ గ్లైకోజెనోలైసిస్. గ్లైకోజెనోలైసిస్ అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లైకోజన్. బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లైకోజన్. గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అయిందంటే గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది. గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే. సో గ్లూకోజ్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఇంకొక కొన్ని పనులు చేయాలి. ఇదే ఒక్కటే సరిపోదు అనమాట. సో ఇట్ డూ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇట్ డూ. వాట్ విల్ ఇట్ డూ? రెండో పని ఏం చేస్తుంది గ్లూకోగాను? ఇట్ విల్ ఆల్సో పర్ఫార్మ్ ద ఫంక్షన్ ఆఫ్ గ్లూకోనియోజెనెసిస్. నేను గ్లూకోనియోజెనెసిస్ చెప్పాను. ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ నాన్ హెక్సోస్ కాంపౌండ్స్. నాన్ హెక్సోస్ కాంపౌండ్స్ ఆర్ మాలిక్యూల్స్ నుంచి గ్లూకోజ్ ఫామ్ అయిందంటే దాన్ని గ్లూకోనియోజెనెసిస్ అంటాం. అంటే లిపిడ్స్ నుంచి, ప్రోటీన్స్ నుంచి, అమైనో యాసిడ్స్ నుంచి, వేరే వేరే సోర్సెస్ నుంచి ఓకే గ్లూకోజ్ ని ప్రొడ్యూస్ చేయించడం. లాస్ట్ వచ్చేసరికి ఇంకొక పని కూడా చేస్తుంది. ఇప్పుడు ఈ గ్లూకోజ్ అంతా బ్లడ్ లోకి తేవాలి. సో సెల్స్ పికప్ చేసుకున్నాయి అనుకోండి ఈ గ్లూకోజ్ ని, ప్రాబ్లం అవుతుంది. సో అందుకే ఇట్ విల్ డిక్రీజ్ ద glucose uptake by cells. So by doing all this, what will it achieve? It will it will finally just a minute, increase blood glucose levels. Blood glucose levels ని ఇంక్రీజ్ చేపిస్తుంది. అది అన్నమాట. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేపిస్తుంది. ఓకే. క్లియర్? ఫైన్. సో ఫైనల్ గా మన రిజల్ట్ ఏంటి? బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని పెంచడం అన్నమాట. ఇప్పుడు ఇలా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని పెంచుకుంటూ వెళ్ళిందంటే దాన్ని మేనేజ్ చేయడానికి కూడా ఒకటి రావాలి. ఓకే. ఎవరైతే దాన్ని కొంచెం శాంతించాలో. నువ్వు ఇలా పెంచుకుంటూ వెళ్తే కష్టం కదా, అన్ని చోట్ల నుంచి గ్లూకోజ్ వాడేస్తుంటే. ఓకే. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతే ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతే బ్లడ్ అనేది థిక్ గా అయిపోతుంది. ఓకే. విస్కస్ గా అయిపోతుంది. ఇంకా చాలా చోట్ల ఏమవుతుంది అంటే క్లాగ్ అయిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ ఫేర్. దట్ ఈస్ నాట్ గుడ్. అందుకే అలా జరగాలి అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ ఒకటి ఉండాలి. సో ఇన్సులిన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా కొన్ని ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తున్నది. బట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ అ హైపోగ్లైసెమిక్ హార్మోన్. దాన్ని మనం ఏమంటాం? హైపోగ్లైసెమిక్ హార్మోన్ అని అంటాం. సో ఇన్సులిన్ హైపోగ్లైసెమిక్ హార్మోన్ అని ఎందుకు అంటున్నాం అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ విల్ డూ? ఇట్ విల్ యాక్ట్ ఆన్ హెపాటోసైట్స్ అండ్ ఎడిపోసైట్స్. అంటే ఏదైతే ఎడిపోస్ టిష్యూలో సెల్స్ ఉన్నాయో వాటి రెండింటి మీద యాక్ట్ చేస్తుంది. ఓకే. హెపాటోసైట్స్ ఇంకా ఎడిపోసైట్స్ రెండింటి మీద యాక్ట్ చేస్తుంది. యాక్ట్ చేసి ఏం చేపిస్తున్నది? అది గ్లూకోజ్ అప్టేక్ ని ఇంక్రీజ్ చేస్తున్నాడు. సో అవి గ్లూకోజ్ అప్టేక్ ఇంక్రీజ్ చేసాయి అనుకోండి, అప్పుడు ఇంకా బెటర్. అవునా కదా? చూడండి నేను చెప్తాను మీకు. ఓకే. సి, దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ ఇంక్రీజ్ ఏదైతే బ్లడ్ లో బోల్డ్ అంత గ్లూకోజ్ ఉన్నదో దాన్ని అప్టేక్ చేపిస్తుంది. తీసుకొని తోస్తుంది. లివర్ సెల్స్ లోని తోస్తుంది, ఎడిపోసైట్స్ లోని తోస్తుంది. మీరందరూ ఈ గ్లూకోజ్ ని తీసుకోండి అనేసి. ఓకే. దీనికోసమే ఒక రిసెప్టార్ అనేది ఉంటుంది, గ్లూట్ 4 రిసెప్టార్ అని మనం చదువుకొని ఉంటాం, మీకు గుర్తుంటాయి. బయోమాలిక్యూల్స్ లో చదువుకున్నాం అది మనం. ఓకే. సో ఇట్ ఇంక్రీజెస్ గ్లూకోజ్ అప్టేక్ అండ్ యూటిలైజేషన్. గ్లూకోజ్ అప్టేక్ చేయడానికి, యూటిలైజేషన్ కి హెల్ప్ చేస్తుంది. సో బ్లడ్ లో నుంచి గ్లూకోజ్ ని క్లియర్ చేస్తుంది. అది బ్లడ్ లో ఎక్కువ గ్లూకోజ్ ని ఉండనియదు అనమాట. అది ఓకేనా? రైట్. సో
వాట్ విల్ దిస్ ఫర్దర్ డూ? ఇది కాకుండా ఇంకొక ఫంక్షన్ కూడా చేస్తుంది. ఇట్ విల్ ఆల్సో డూ అనదర్ ఫంక్షన్, అండ్ దట్ ఫంక్షన్ is, just a minute, that function is, it will ట్రిగర్ గ్లైకోజెనెసిస్. సో ఇది ఇంపార్టెంట్. గ్లైకోజెనెసిస్ అంటే ఏంటి? లివర్ లోని మజిల్స్ లోని ఇది ఏం చేపిస్తుంది అంటే గ్లైకోజెనెసిస్ అనే ప్రాసెస్ చేపిస్తుంది. గ్లైకోజెనెసిస్ అంటే బేసిక్ గా ఏమిటి? లెట్ మీ డూ వన్ థింగ్, ఒక నిమిషం. యా, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గ్లైకోజెనెసిస్ అంటే ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోజన్, ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోజన్. సో గ్లైకోజన్ అనేది ఇట్స్ అ స్టోరేజ్ కార్బోహైడ్రేట్. మన లివర్ లో, మసల్స్ లో, అడిపోసైడ్స్ లోని గ్లైకోజన్ అనేది ఒక గ్లూకోజ్ స్టోరేజ్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ కావాలో ఇది బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది. సో ఇది గ్లూకోజ్ అంతటి ఇక్కడ వాడుతున్నది అంటే గ్లూకోగాను. వేరే వేరే చోట్ల మనం చూసినట్లయితే అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ అవనండి, కార్టిజాల్ అవనండి, ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే గ్లూకోజ్ ని బ్రేక్ డౌన్ చేపించడానికి ట్రై చేస్తున్నాయి. గ్లైకోజన్ ని బ్రేక్ డౌన్ చేసి గ్లూకోజ్ ని తీసుకుంటున్నాయి. ఇవన్నీ జరగాలంటే గ్లైకోజన్ ఫామ్ కూడా అవ్వాలి నార్మల్ గా. ఆ గ్లైకోజన్ ఫామ్ అయ్యి స్టోర్ అయ్యి ఉంటేనే దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. సో అలా జరగాలంటే ఇన్సులిన్ అనేది ఏం చేపిస్తుంది? గ్లైకోజెన్సిస్ చేపిస్తుంది. అందుకే ఇన్సులిన్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ బికాస్ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిస్తున్నది, ప్లస్ గ్లైకోజెన్సిస్ కూడా చేపిస్తున్నది. ఓకే. సో ఈవెన్చువల్లీ ఇవన్నీ చేసిన తర్వాత వాట్ విల్ ఇట్ ద ఇన్సులిన్ అచీవ్? Insulin will decrease the blood glucose levels. It will decrease the blood glucose levels. Blood glucose levels ని తగ్గించేస్తుంది, డిక్రీజ్ చేపించేస్తుంది. సో నా వన్స్ దిస్ ఇస్ డన్, ఓకే, మీకు తెలిసినట్లయితే ఇక్కడ మీరు గ్లూట్ 4 రిసెప్టార్స్ అని చదువు ఉంటారు. ఓకే, గ్లూట్ 4 రిసెప్టార్స్ అని చదువు ఉంటారు. ఆ గ్లూట్ 4 రిసెప్టార్స్ హెల్ప్ తోటి ఇంటేక్ చేపిస్తుంది. నా ఎక్కడి వరకు అందరికీ క్లియరా? ఎక్కడి వరకు అందరికీ క్లియరా? Now we have to discuss another important thing. Okay, okay, we have to discuss another important. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం మిస్ అవ్వలేదు కదా? ఎస్, ఏం మిస్ అవ్వలేదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే we have observed one important thing, that glucagon plus insulin, just a minute, glucagon plus insulin ఇవి రెండు కలిపి ఏం చేస్తున్నాయి? దే యాక్చువల్లీ ట్రై టు మెయింటైన్ గ్లూకోజ్ హోమియోస్టాసిస్ ఇన్ బ్లడ్. మెయింటైన్ గ్లూకోజ్ హోమియోస్టాసిస్ అంటే గ్లూకోజ్ ది బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో బ్లడ్ లో ఎంత అవసరం అంత లెవెల్స్ మెయింటైన్ చేస్తాయి. అది ఓకే, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం లైట్ గా ఫాస్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఫాస్టింగ్ లో ఏం జరుగుతున్నది అనేసి. ఎప్పుడైనా మనం ఫాస్టింగ్ చేసినప్పుడు బేసిక్ గా మీరు ఏదైనా పండుగలు వచ్చినప్పుడైనా ఫాస్టింగ్ చేస్తారు, లేదంటే ఇప్పుడు రంజాన్ టైంలో ఫాస్టింగ్ చేస్తారు. సో ఇలా ఎప్పుడైతే ఫాస్టింగ్ అనేది చేస్తారో, ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే మన ఏం ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేయట్లేదు కదా. సో మనం ఎప్పుడైతే ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేయమో మన బాడీకి ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది ఎనీవేస్ ఉంటుంది, ఈవెన్ ఇఫ్ యూ కన్జ్యూమ్ ఫుడ్ ఆర్ ఇఫ్ యూ డు నాట్ కన్జ్యూమ్ ఫుడ్. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే బాడీలోని గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బ్లడ్ లో పడిపోవడం స్టార్ట్ అవుతాయి. ద గ్లూకోజ్ లెవెల్స్ విల్ స్టార్ట్ టు డ్రాప్. ఓకే, సో టు కాంపన్సేట్ ఫర్ దీస్ గ్లూకోజ్ లెవెల్స్, ఓకే, టు కాంపన్సేట్ ఫర్ దీస్ గ్లూకోజ్ లెవెల్స్ గ్లూకోగాన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఫాస్టింగ్ లో ఫస్ట్ ఏం రిలీజ్ అవుతుంది? గ్లూకోగాన్ అనేది రిలీజ్ అవుతుంది. గ్లూకోగాన్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఏదైతే గ్లైకోజన్ రిజర్వ్స్ అన్ని ఉన్నాయో అవన్నీ వాడేస్తుంది. ఇట్ యూటిలైజ్ ఆల్ ద గ్లైకోజన్ రిజర్వ్స్. ఒకసారి గ్లైకోజన్ రిజర్వ్స్ అన్ని యూజ్ అయిపోయిన తర్వాత, గ్లైకోజెనోలైసిస్ అయిపోయిన తర్వాత, ఇట్ విల్ ఆల్సో డూ ద గ్లూకోనియోజెనసిస్. వేరే వేరే సోర్సెస్ నుంచి, ఫ్యాట్స్ నుంచి, ప్రోటీన్స్ నుంచి కూడా గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఫాస్టింగ్ అనేది ప్రాపర్ గా చేసినట్లయితే ఇట్ విల్ మెయింటైన్ అ గుడ్ హెల్త్ అండ్ ఆల్సో ఇట్ విల్ ప్రమోట్ ఫ్యాట్ లాస్. సో అందుకే ఫాస్టింగ్ అనేది మంచిది అంటారు. బట్ నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ఫాస్టింగ్ ఇస్ ఇట్ హ్యాస్ టు బి రెగ్యులేటెడ్. ఇష్టం వచ్చినట్టు పొద్దు నుంచి నైట్ వరకు ఫుడ్ తినకుండా ఉంటే ఇట్ విల్ ఆల్వేస్ హార్మ్ అవర్ హెల్త్. దానివల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అవి వచ్చి అన్ని జరుగుతాయి అనమాట. సో అందుకే ఏమంటారంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అంటారు, లేదంటే రెగ్యులేటెడ్ ఫాస్టింగ్ అంటారు. దేంట్లో అయితే ఫాస్టింగ్ అనేది రెగ్యులేట్ చేయబడుతుంది. సరిగ్గా ఒక టైం, ఇంత టైం కోసం 3 to 4 hours కోసం ఫాస్టింగ్ చేసి దాని తర్వాత ఫుడ్ కన్స్యూమ్ చేయడం, లేదంటే 5 to 6 hours కోసం ఫాస్టింగ్ చేయడం అనేది చేస్తారు. దట్ ఈస్ వెరీ మచ్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. దీనివల్ల ఏంటంటే ఇట్ విల్ ప్రమోట్ గుడ్ హెల్త్, ఫ్యాట్ లాస్ అండ్ ఓవరాల్ హెల్త్ కూడా దీనివల్ల మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు వీ హ్యావ్ టు సీ ద అనదర్ సైడ్ ఆఫ్ దిస్. గ్లూకోజ్ మెటబాలిజం ఇంకో సైడ్ చూడాలి. ఫస్ట్ ఫాస్టింగ్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఇన్సులిన్ సైడ్ తరఫు నుంచి కూడా మాట్లాడుకోవాలి. మన బాడీలో బేసిక్ గా ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో, వెన్ వి కన్స్యూమ్ ఫుడ్,
ఓకే. సో ఎప్పుడైతే మనం ఫుడ్ కన్స్యూమ్ చేస్తున్నామో, మన ఫుడ్ తినగానే ఫుడ్ లో ఉన్న కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో, స్టార్చ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, దే విల్ బ్రేక్ డౌన్ ఇంటూ గ్లూకోజ్. అవునా కదా? సో ఈ గ్లూకోజ్ ఏదైతే ఉందో బేసిక్ గా ఫస్ట్ బ్లడ్ లోకి వచ్చేస్తుంది ఫ్రమ్ ఆ స్మాల్ ఇంటెస్టైన్. ఇదేమవుతుంది, GIT లో కార్బ్స్ అనేవి గ్లూకోజ్ కింద బ్రేక్ డౌన్ అవుతాయి, లేదంటే డైసాకరేట్స్ మాల్టోస్ కింద కూడా టేకప్ చేయొచ్చు. బట్ ఎనీవేస్ గ్లూకోజ్ అనేది ఫస్ట్ బ్లడ్ లోకి వచ్చేస్తుంది అబ్జార్ప్షన్ అయిన తర్వాత. ఆఫ్టర్ అబ్జార్ప్షన్ ద గ్లూకోజ్ విల్ రీచ్ ద బ్లడ్. సో ఒకసారి గ్లూకోజ్ బ్లడ్ లోకి రీచ్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి. సో బ్లడ్ లో ఏమవుతుంది, బ్లడ్ లో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి రైజ్ అవుతాయి. సో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కసారి రైస్ అవగానే ఏం జరుగుతుంది, ఎప్పుడు మనం ఫుడ్ తిన్నా, వెన్ ఎవర్ వి ఈట్ ఫుడ్ దిస్ విల్ హ్యాపెన్. మనం తింటున్న ఫుడ్ లో షుగర్ ఎక్కువ ఉంటే, మనం షుగరీ ఫుడ్స్ తిన్నా, లేదంటే నార్మల్ గా ఎలాంటి రైస్ తిన్నా, రొట్టెలు తిన్నా, ఎందులో అయినా స్టార్చ్ ఇంకా గ్లూకోజ్ అనేది ఉంటుంది కదా. ఆ సోర్సెస్ ఆఫ్ ఫుడ్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో, వెన్ దీస్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ గో అప్, ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో, అప్పుడు ఏం జరుగుతుంది అంటే బేసిక్ గా ఈ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం వల్ల, వెన్ దే గో అప్, వాట్ విల్ హ్యాపెన్, వింటున్నారు అందరూ? సో అప్పుడు మనకి ఇన్సులిన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ద ఇన్సులిన్ విల్ గెట్ యాక్టివేటెడ్. ఓకే. సో ఇన్సులిన్ అనేది అప్పుడు రిలీజ్ అవుతుంది ప్యాంక్రియాస్ నుంచి, బీటా సెల్స్ నుంచి ఇంక్రీజ్ ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇన్సులిన్ ఏదైతే ఉన్నదో ఇది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, రిలీజ్ అవగానే ఏం చేస్తుంది, నేను చెప్పినట్టు లివర్ సెల్స్ త్రూగా ఇంకా వేరే వేరే సెల్స్ త్రూగా గ్లూకోజ్ అప్టేక్ చేపిస్తుంది. నౌ దెర్ ఈస్ అన్ డిఫరెంట్ సైడ్ టు ఇట్. వెన్ ద ఫుడ్ టేకన్ ఇస్ యాక్చువల్లీ, ఇప్పుడు డైట్ అనేది ఇంప్రాపర్ డైట్ అనుకోండి, ఇంప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేస్తున్నారు, సరైన ప్రాపర్ పౌష్టిక ఆహారం తీసుకోవట్లేదు. ఓకే. టైమింగ్స్ అనేవి మెయింటైన్ చేయట్లేదు ఫుడ్ తినడంలోని. ఓకే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్లేనా, లేదంటే మార్నింగ్ చాలా మంది బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తారు, అలా జరిగినా, లేదంటే మార్నింగ్ అనేది హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకోపోయినా. సో అది కాకుండా హై షుగరీ ఫుడ్స్ తిన్నా, హై షుగరీ ఫుడ్స్ రెగ్యులర్ గా తిన్నా. ఓకే. స్వీట్స్ చాలా అంటే చాలా ఎక్కువ క్వాంటిటీస్ లో స్వీట్స్ లేదంటే షుగరీ ఫుడ్స్ కన్స్యూమ్ చేసిన, దెర్ ఈస్ అ డిసీజ్ దట్ విల్ అరైజ్ డ్యూ టు ఇట్, దట్ ఈస్ నోన్ యాజ్ డయాబెటిస్ మెలిటస్. డయాబెటిస్ మెలిటస్. డయాబెటిస్ మెలిటస్ లోని ఇన్సులిన్ తోనే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు, లేదంటే ఇన్సులిన్ ది ప్రొడ్యూస్ చేసిన సెల్స్ ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి మనం ఫర్దర్ వెళ్ళి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. సో లెట్ us డిస్కస్ అబౌట్ డయాబెటిస్ మెలిటస్. ఓకే. సో వాట్ ఈస్ డయాబెటిస్ మెలిటస్? వాట్ ఈస్ బేసికలీ డయాబెటీస్ మెలిటస్? ఓకే. సో డయాబెటీస్ మెలిటస్ అంటే ఏమిటి కదా, దిస్ ద ఫస్ట్ క్వశ్చన్ దట్ విల్ అరైజ్. సో డయాబెటీస్ మెలిటస్ అంటే బేసిక్ గా దీన్ని మనం ప్రొలాంగ్డ్ ప్రొలాంగ్ హైపర్ గ్లైసీమియా, ప్రొలాంగ్ హైపర్ గ్లైసీమియా. ఇందులో ఏం జరుగుతున్నది, ఇన్సులిన్ ఎప్పుడైతే మనం హై షుగరీ ఫుడ్స్ తీసుకుంటామో, ఇన్సులిన్ అనేది ఒక గ్లూకోజ్ లెవెల్ షూటప్ అయినప్పుడు ఇన్సులిన్ కూడా చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అలా రెగ్యులర్ గా మనం షుగరీ ఫుడ్స్ తీసుకున్నా, లేదంటే డైట్ అనేది మెయింటైన్ చేయకపోయినా, ఇన్సులిన్ ఎప్పుడు రిలీజ్ అవ్వాలో బాడీకి తెలియకుండా ఏం జరుగుతుందంటే ఫైనల్ గా ఎప్పుడైతే డయాబెటీస్ వస్తుందో, కంటిన్యూస్ గా గ్లూకోజ్ అనేది ఎంత వస్తున్న బ్లడ్ లోని ఇన్సులిన్ ప్రాపర్ గా రిలీజ్ అవ్వదు. బికాస్ ఎట్ ఫస్ట్ యూ డిడెంట్ రెగ్యులేట్ ద ఇన్సులిన్ రిలీజ్. మనం ఎప్పుడైతే సరైన ఫుడ్ తీసుకోలేదో, లేదంటే హై షుగర్ ఫుడ్ తీసుకున్నామో, ఇన్సులిన్ అనేది చాలా ఎక్కువ రిలీజ్ అయిపోయింది, లేదంటే ఇష్టం వచ్చినట్టు టైం పాడు లేకుండా రిలీజ్ అవుతూ వెళ్ళింది. దానివల్ల బాడీకి ఇన్సులిన్ ను, ఏవైతే సెల్స్ ఉన్నాయో బేసిక్ గా హెపాటోసైట్స్ ఇంకా ఎడిపోసైట్స్ ఉన్నాయో, అవి ఇంకా ఇన్సులిన్ ని ఐడెంటిఫై చేయడం మానేస్తాయి. అలా మానేయడం వల్ల డయాబెటీస్ మెలిటస్ అనే ఇష్యూ వస్తుంది. సో ఆ డయాబెటీస్ మెలిటస్ లో కూడా టూ టైప్స్ ఉన్నాయి. మనం ఒక టైప్ డిస్కస్ చేసుకుని ఇంకో టైప్ కూడా ఫర్దర్ ఇప్పుడు వెళ్ళి డిస్కస్ చేసుకుంటాం. చూడండి ఇక్కడ, ఇప్పుడు ఏం జరుగుతుందంటే డయాబెటీస్ మెలిటస్ లోని ప్రొలాంగ్డ్ హైపర్గ్లైసిమియా అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్. బట్ డయాబెటీస్ మెలిటస్ ది మెయిన్ టైప్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. దెర్ ఆర్ టూ టైప్స్, దట్ ఈస్ టైప్ 1 అండ్ టైప్ 2. సో టైప్ 1 అనేది ఏదైతే ఉందో ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ లో ఏం జరుగుతున్నది, మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది బీటా సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెళ్ళి అటాక్ చేస్తున్నారు. సో అవర్ ఇమ్యూన్ సిస్టమ్ విల్ మిస్టేక్ ద బీటా సెల్స్ యాజ్ ద ఫారెన్ సెల్స్. బీటా సెల్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ఏవైతే ఉన్నాయో ప్యాంక్రియాస్ లో, వాటిని ఫారెన్ సెల్స్ అనుకొని ఓకే ఏం చేస్తాయి, మన ఇమ్యూన్ సెల్స్ వాటిని వెళ్ళి అటాక్ చేస్తాయి. ఓకే, అటాక్స్ బీటా సెల్స్. ఓకే. దానివల్ల ఏమవుతుంది, దానివల్ల ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు, ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది పూర్తిగా పడిపోతుంది.
పడిపోవడం వల్ల, ఇన్సులిన్ ప్రొడక్షన్ పడిపోవడం వల్ల డయాబెటీస్ అనేది వస్తుంది. దీంట్లో అయితే ఏదైనా గ్లూకోజ్ రిచ్, కొంచెం గ్లూకోజ్ ఉన్న ఫుడ్ తినగానే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ షూట్ అప్ అయిపోయి తల తిరగడం అవన్నీ జరుగుతుంది అనమాట. ఇట్స్ అ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. దీన్ని మనం ఏమంటాం? దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వి కాల్ ఇట్ as జువెనైల్ డయాబెటీస్. జువెనైల్ డయాబెటీస్. దీనిది డయట్ తో సంబంధమే లేదు. ఇట్స్ అన్ ఆటోఇమ్యూన్ రెస్పాన్స్. సో ఇది కంపారిటివ్ గా రేర్, తక్కువే ఉంటుంది, అంత కామన్ గా జరగదు. ఓకే. ద అనదర్ టైప్ విచ్ ఇస్ క్వైట్ కామన్ ఇస్ టైప్ 2. టైప్ 2 లో ఏం జరుగుతున్నది అంటే మన ఇమ్యూన్ సెల్, మన సెల్స్ ఏవైతే ఉన్నాయో ఐదర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేవి ప్రొడ్యూస్ అయిపోతాయి. హెపాటోసైట్స్ ఏవైతే ఉన్నాయో హెపాటోసైట్స్ కి, వీటన్నిటికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ అనేది వీటితో వర్క్ చేయలేదు. దెర్ ఈస్ నో సింక్ బిట్వీన్ దీస్ సెల్స్ అండ్ ద ఇన్సులిన్. వీటి రెండింటి మధ్యన సింక్ అనేది రాకుండా అయిపోతుంది. అండ్ బికాస్ దెర్ ఇస్ నో సింక్రొనైజేషన్ బిట్వీన్ దీస్ సెల్స్, గ్లూకోజ్ అనేది అప్టేక్ జరగదు. ప్లస్ దెర్ ఇస్ అనదర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ దట్ మే అరైజ్, దట్ ఈస్ లో లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడక్షన్. లో లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్, ఇన్సులిన్ చాలా తక్కువ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. దానివల్ల కూడా ఏమవుతుంది, బ్లడ్ లో ఇన్సులిన్ రాదు, గ్లూకోజ్ అప్టేక్ ప్రమోట్ చేయదు. అలా చేయకపోవడం వల్ల గ్లూకోజ్ అనేది అప్టేక్ అవ్వదు ఈ సెల్స్ అన్నిటిలోని. దానివల్ల ఏం జరుగుతున్నది, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో అది అన్నమాట. ఓకే. సో ఇవన్నీ జరిగినప్పుడు ఫైనల్ గా, ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో ఫైనల్ గా, ఓకే, దీన్ని మనం ఏమంటాం, ఇది బికాస్ ఆఫ్ డయట్ ఇంకా వాటన్నిటి వల్ల జరిగింది. ఇది ఏజ్ ఆన్సెట్ అంటాం. ఇది ఏజ్ అలా ఆన్సెట్ అవుతూ అవుతూ వస్తుంది. దీన్ని ఏజ్ ఆన్సెట్ డయాబెటీస్ అంటాం. సో ఇది జువెనైల్ డయాబెటీస్ అనేది యంగర్ జనరేషన్ లో వస్తుంది ఎక్కువగాను. ఓకే. యంగర్ జనరేషన్ లో వస్తుంది. ఓకే. చిన్నపిల్లల్లోని, ఇంకా 25 ఏజ్ లోపల ఉన్న అడల్ట్స్ లోని. ఏజ్ ఆన్సెట్ అనేది ఓల్డర్ జనరేషన్ లో వస్తుంది. జీరియాటిక్ పాపులేషన్ లో మీరు చూస్తారు, ఎవరైతే 40-50 క్రాస్ అవుతున్నారో వాళ్ళకి ఈ మధ్య వచ్చేస్తున్నది. సో బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ డైట్, అది అన్నమాట. లైఫ్ స్టైల్ ఇంక ఇంప్రాపర్ డైట్ వల్ల. సో ఏజ్ ఆన్సెట్ అనేది ఎక్కువగా లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. ఇంకా ఇదేమో ఆటో ఇమ్యూన్ ఏమో ఎక్కువగా జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఎక్కువగా జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది యాక్చువల్గా. అది అన్నమాట. ఓకే. సో దిస్ ఇస్ బేసికల్లీ విత్ రెస్పెక్ట్ టు డయాబెటీస్ మెలిటస్. ఓకే. ఇప్పుడు డయాబెటీస్ మెలిటస్ ఏదైతే ఉన్నదో దీంతో సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయం మనం ఏం మాట్లాడుకోవాలి, దట్ ఈస్ ఓకే, దీంట్లో ఏం జరుగుతుందంటే లాస్ ఆఫ్ గ్లూకోజ్ త్రూ యూరిన్ విల్ హ్యాపెన్. అంటే ఏదైతే మన యూరిన్ ఉన్నదో ఆ యూరిన్ లోని గ్లూకోజ్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోతూ ఉంటుంది. సో యూరిన్ లోని గ్లూకోజ్ బోల్డ్ అంత లాస్ అయిపోతున్నది, ఎందుకంటే బోల్డ్ అంత బ్లడ్ లో గ్లూకోజ్ ఉంది. సో ఆ గ్లూకోజ్ యూరిన్ లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. దాని తర్వాత కీటోన్ బాడీస్ అని కొన్ని బాడీస్ ప్రొడ్యూస్ అవుతుంటాయి విచ్ ఆర్ వెరీ మచ్ హార్మ్ఫుల్ ఫర్ అస్, దే ఆర్ నాట్ గుడ్. సో అందుకే ఏం చేస్తారంటే ఇన్సులిన్ థెరపీ అనేది ఒకటి ఇస్తారు. ఓకే. దెర్ ఇస్ అన్ ఇన్సులిన్ థెరపీ. సో ఈ ఇన్సులిన్ థెరపీలో ఏం జరుగుతుందంటే, ఓకే, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అవి సబ్క్యూటేనియస్ గా తీసుకుంటారు. ఓకే. సో ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇలాగ తీసుకుంటారు, ఇంజెక్షన్స్ తీసుకుంటుంటారు రెగ్యులర్ గా. ఇప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇది జువెనైల్ డయాబెటీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇది కంపల్సరీ అన్నమాట. సో లైఫ్ లాంగ్ తీసుకుంటూనే ఉండాలి వాళ్ళకి. సో ఇట్స్ నాట్ అ టెంపరీ సొల్యూషన్, ఇట్స్ అ లైఫ్ లాంగ్ సొల్యూషన్ ఫర్ దమ్. లైఫ్ లాంగ్ వాళ్ళు తీసుకుంటూనే ఉండాలి. బట్ టైప్ 2 డయాబెటీస్ వచ్చేటప్పటికి, టైప్ 2 ఇది టైప్ 1 గురించి నేను చెప్పాను. దిస్ ఇస్ అబౌట్ టైప్ 1. టైప్ 2 డయాబెటీస్ వచ్చేటప్పటికి, ఓకే, దెర్ ఇస్ ఆల్వేస్ అ సొల్యూషన్. దెర్ ఈస్ ఆల్వేస్ అ సొల్యూషన్. ఒక సొల్యూషన్ అనేది డెఫినెట్లీ ఉన్నది. ఓకే. దట్ ఈస్ ఏంటంటే కొంతవరకు ఇన్సులిన్ తీసుకోవచ్చు ఇంజెక్షన్. ప్లస్ ఇఫ్ దే మెయింటైన్ అ బ్యాలెన్స్డ్ డైట్, ఒక బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేసి ఎక్సర్సైజ్ అది రెగ్యులర్ గా చేశారు అంటే ఇట్ కెన్ బి ట్రీటెడ్ అన్నమాట. ఇట్ కెన్ బి ట్రీటెడ్. ఇందులో ట్రీట్మెంట్ అనేది లేదు. జువెనైల్లోని లైఫ్ లాంగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటూనే ఉండాలి. టైప్ 2 లో వచ్చేటప్పటికి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఒక బ్యాలెన్స్ డైటింగ్ ఎక్సర్సైజ్ అది చేస్తే ఇది ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ అనేది ట్రీట్ చేయడం పాసిబుల్ అన్నమాట. ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే. సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు డయాబెటీస్ మెలిటస్. ఓకే. సో ఐ హోప్ మీకు అందరికీ దీంతో సంబంధించి ఇంకేం డౌట్స్ లేకపోవచ్చు. ఓకే, ఉండకపోవచ్చు. నెక్స్ట్ మనం ఇవాళ ఇంకా కంటిన్యూ చేయట్లేదు, మనం ఎక్కడితో ఆపేస్తున్నాము. ఓకే. ఐ వాంటెడ్ టు టీచ్ యూ గొనాడ్స్ ఆల్సో. ఏవైతే గొనాడ్స్ ఉన్నాయో అవి, ఇంకా యాక్సెసరీ హార్మోన్స్, ఇంకా హార్మోన్ యాక్షన్,
ఈ మూడు మనకి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ అనదర్ అవర్ టు కంప్లీట్. చాలా టైం కావాలి వాటికి. సో అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే దానికోసం నేను సెపరేట్ సెషన్ అనేది చేస్తాను. ఇవాళ సెషన్ మనం ఇక్కడతోనే ఆపేస్తున్నాం. దిస్ సెషన్ విల్ కంటిన్యూ టుమారో. రేపు ఇంకొక సెషన్ చేద్దాం. ఆ సెషన్ తోటి మనం మాక్సిమం ఈ చాప్టర్ ని కంప్లీట్ చేసేద్దాం. ఓకే, అది అన్నమాట. సో ఇవాళ ఇక్కడతో మనం ఆపేద్దాం. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం, రేపటి సెషన్ లోని. నోట్స్ అనేవి మీకు టెలిగ్రామ్ లో దొరికిపోతాయి. ఈ సెషన్ ఇంకా రేపటి సెషన్ కలిపి ఒకేసారి నోట్స్ ఇస్తాను. అవి టెలిగ్రామ్ లో మీకు వచ్చేస్తాయి. అప్పటి వరకు బై బై, టేక్ కేర్ అండ్ గుడ్ గుడ్ బై ఛాంపియన్స్. బై బై. సెషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా